ఆరాధనకి ప్రవచనం ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీరందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. परमेश्वर के बड़े नाम से आप सभी को शुभकामनाएं, आप सभी को धन्यवाद देते हैं। ఈరోజు ఆరాధన కొరకు आज आराधना के लिए జీవన గ్రంథంలో వంటి पवित्र बाइबल में से రెండో దినవృత్తాంతంలో 16:9 दूसरा इतिहास 16वां अध्याय अवश्य రెండో దినవృత్తాంతంలో 16 అధ్యాయము 9వ వచనం. दूसरा इतिहास 16वां अध्याय अवश्य తన ఎడల యథార్థ హృదయం గలవాడి బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. यहोवा की दृष्टि सारी पृथ्वी पर इसलिए फिरती रहती है कि जिनका मन उसकी ओर निष्कपट रहता है उनकी सहायता में वो अपनी सामर्थ्य दिखाए। కీర్తనలు 18:30. भजन संहिता 18 का 30वां वचन। దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన శరణు తెచ్చిన వారందరికీ ఆయన కేడుగా ఉన్నాడు. ये परमेश्वर का मार्ग सिद्ध है, यहोवा का वचन आया हुआ है, वो अपने सब शरणगतों की ढाल है। దేవుని సాయం కొరకు ప్రార్థన చేసుకున్నాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे। స్తోత్రం ప్రభా, మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా, ఈ యొక్క మందిర ఆవరణంలో మిమ్మల్ని ఈ విధంగా కూడుకొని ఈ యొక్క పరిశుద్ధ పెట్టుబడి చేరి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. ఈరోజు ప్రభా ఆరాధన కొరకు ఆరాధన ప్రవేశం ముందుగా ప్రభా పాట ద్వారా ప్రభా మిమ్మల్ని మహిమపరుచున్నాము. అవును ప్రభా, ఈ యొక్క ఆరాధన కొరకు ప్రభా రెండో దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 9వ వచనం ప్రకారంగా ప్రభా మీరు యథార్థవంతుడుగాను ప్రభా విమోచకుడుగాను ఉన్నట్టు మీ సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. మా ప్రభా కీర్తనలు 18:30 బట్టి సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. మీరు మాకు సాయం చేయండి. మా ప్రభా యెహోవా యథార్థవంతుడు, మీరు మాకు ప్రియంగాను ఉన్నారు ప్రభా. మీ అందు ఎంతమంది అయితే శరణు తెచ్చి ఉన్నారో వాళ్ళందరికీ మీరు ప్రియంగా ఉంటున్నారు ప్రభా. అలాంటి దేవుడిని ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. మా ప్రభా అయోగ్యమైన ప్రభా ఉన్న నన్ను ప్రభా అర్హత లేని నన్ను ప్రభా ఈ విధంగా ప్రభా మీ యొక్క వాక్య పరిచయంలో ప్రభా నన్ను నిలబెట్టినందుకు మీరు పర నుండి ప్రభా నన్ను అభిషేకించి శుద్ధీకరించిన ప్రభా ఇలా ప్రభా మీ యొక్క శిలువ సాట ప్రభావం మలుపు చేసుకొని ప్రభా తర్జుమా చేస్తున్నాను. సహోదరుని బట్టి సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. నా ఇద్దరు ప్రభా పర నుండి ప్రభా మీరు అభిషేకించి వాక్య పరిచయంలో ప్రభా మీ యొక్క జీవం గల వాక్యాలను మేము అందించే వారిగా సాయం చేయించిన ప్రభా. ఇంకా ప్రభా మీకు మాదిరిగాను మేము జీవించడానికి సాయం చేయించిన ప్రభా. ఇంకా ప్రభా మమ్మల్ని ప్రభా ఇచ్చిన రక్షణ భాగ్యం సేవకుంటున్న ప్రభా మీరు మమ్మల్ని ప్రభా ఎంతగానో మమ్మల్ని సాయం చేస్తున్నాను సోదరుగా తెలుస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభా ఎంతమంది అయితే వచ్చినారో ప్రభా అందరిని ఆశీర్వదించండి ప్రభా. మార్గంలో వారందరూ ప్రభా సకాలంలో ఈ యొక్క మందిరాన్ని చేర్చి ప్రభా వారు ఈ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారంగా ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి సాయం చేయించబడుతున్నాను తండ్రి. ఇంకా ప్రభా మమ్మల్ని ఆశీర్వదించండి. ఇంకా ప్రభా మీకు ప్రభా మేము ఇష్టలుగా ప్రభా జీవించే వారిగా సాయం చేసిన ప్రభా మీకు యథార్థవంతులుగా జీవించడానికి సాయం చేసిన ప్రభా ఈ యొక్క వాక్యంలో ప్రభా మీరు మమ్మల్ని అభిషేకించి అడుగుతూ శిలువ చాటం అమలు చేసుకోమని ఒక చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో అడిగే విధంగా తండ్రి. దయచేసి వచ్చిన ప్రకటన బాత్రూమ్స్ బయట వెనకాల బాత్రూమ్స్కి ఎంట్రన్స్ డోర్స్ చేయడం జరిగింది ఎదరంలో. అంటే ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత లోపల నుంచి పని చేయకండి, అదేవిధంగా బయట కూడా పని చేయకండి. అది కాంప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిన తర్వాత అది క్లోజ్ చేయాలి. ఎంట్రన్స్ డోర్ మాత్రం. ఎందుకంటే ఒకవేళ లోపలికి వెళ్ళి పని చేసుకున్నారంటే బయట నుంచి లోపలికి వెళ్ళాం. అదేవిధంగా మనం బయట నుంచి పని చేసినట్లయితే లోపల వాళ్ళు బయటికి రాలేదు. ఈ విషయం గమనించండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. డోర్ మాత్రం ఎంట్రన్స్ డోర్ మాత్రం మీరు పని చేయాలి, లోపల నుంచి కానీ బయట నుంచి కానీ. రెండో దినవృత్తాంతంలో 16:9 వచనం ప్రకారంగా दूसरा इतिहास 16वां अध्याय 9 वचन के अनुसार
యథార్థ హృదయములు గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. यहोवा की दृष्टि सारी पृथ्वी पर इसलिए फिरती रहती है ఎక్కడైతే कि जिनका मन उसकी ओर निष्कपट रहता है। ఆయన యొక్క ప్రజలు ఎక్కడైతే వారు యథార్థంగా ఆయన ఆరాధిస్తున్నారో ఆయన యొక్క కనుదృష్టి వారి మీద ఉంటున్నది. क्योंकि जहाँ पर धार्मिकता सच्चाई के साथ जो परमेश्वर की आराधना करते हैं उनकी आंखों की दृष्टि उन पर रहती है। మన దేవుడు हमारा जो परमेश्वर का परमेश्वर ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. उसकी जो दृष्टि सारी पृथ्वी पर फिरती रहती है, ఆయన బిడ్డల పైన उनके बच्चों पर వారిని బలపరుస్తుంది. और उन्हें सामर्थ्य देता है। ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించింది కనుక ఇది మొదలుకొని నీవు యుద్ధములే కలుగును. तूने ये काम मूर्खता से किया है, इसलिए आपसे तू लड़ाइयों में फंसा रहेगा। ఎవరైతే ఆయనకు విరోధులుగా అవిధేయులుగా వచ్చేసి ఆయనకు ప్రవర్తిస్తారో जो मूर्खता के साथ आज्ञाकारी ना होकर जो चलते हैं, వారికి వచ్చేసి నెమ్మది ఉండదు. उनके जीवन में शांति नहीं रहती है। దేవుడు వారికి సహాయం చేయడు. परमेश्वर उनकी सहायता नहीं करता है। కీర్తనలో भजन संहिता 18:30 18वां अध्याय 30वां वचन। దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు ఇచ్చు వారందరికీ ఆయన కేడును. ఇక్కడ వచ్చేసి మనం చూస్తున్నాము యెహోవా వాక్కు నిర్మలము. यहाँ पे हम पढ़ते हैं जो यहोवा परमेश्वर का मार्ग सिद्ध है। ఆయన వాక్యము ఎంతో వచ్చేసి మనకి నిర్మలంగా కనిపిస్తుంది. उसका जो वचन है वो छाया हुआ है। ఆయన మీద ఎంతమంది అయితే శరణ చూస్తూ ఉంటున్నారో जितने भी उसके शरण गतों में आते हैं, వారందరికీ ఆయన గాలుగాను కేడుగా ఉంటున్నాడు. सबके लिए वो ढाल और गढ़ रहता है। ఆయన యథార్థవంతుడుగాను ఉంటున్నాడు. परमेश्वर वो धार्मिक धर्मी है యథార్థవంతుడైన మీద ఆయన కనుదృష్టి ఉంటున్నది. और धर्मियों के ऊपर उनकी आंखों की दृष्टि रहती है। ఆయన యథార్థవంతుడు ఎడల యథార్థవంతుడుగా ఉంటున్నాడు. और जो धर्मी है उनके प्रति परमेश्वर धर्मी ठहरता है। యథార్థవంతులు ఆయన ముఖ దర్శనం చేస్తారు. और धर्मी लोग उसकी आंखों का दर्शन में पाएंगे। యథార్థవంతుడైన దేవుడి నోటి నుంచి వచ్చే మాట చాలా స్వచ్ఛమైనదిగా ఉంటున్నది. क्योंकि धार्मिक जो परमेश्वर है वो बहुत ही सच्ची बातें उसके मुंह से निकलती है। ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. यीशु की पत्री 4 अध्याय 5वां वचन। దాసులారా, యథార్థవంతులు గల వారే భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునందు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండి. దాసులారా యథార్థమైన హృదయం గల వారి భయంతోనూ వణుకుతోనూ క్రీస్తుకు పోలి వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. देखिए यहाँ पे दासों, जो लोग इस संसार में तुम्हारे स्वामी है, अपने मन की सिलाई से डरते कांपते हुए मसीह की वैसे ही उसकी उनकी भी आज्ञा मानो। దేవుడు యథార్థవంతుడుగా ఉంటున్నాడు కాబట్టి परमेश्वर धर्मी है, इसलिए ఆయన ఎంతో నమ్మకించిన వారు యథార్థ హృదయం గలవాడిగా ఉండాలి. ऊपर जो भरोसा रखे हैं वे भी धर्मी या सीधे होना चाहिए। ఇక్కడ దాసులారా అని ఆయన అక్కడ చెప్తున్నాడు. यहाँ पे दासों का नहीं कहता है। దాసులారా యథార్థ హృదయం గలవారై ఉండుడి. जो ये दासों, तुम इस संसार में तुम्हारे स्वामी है, अपने मन की सिधाई से डरते और कांपते हुए। ఆయన వ్రతం వచ్చేసి వణుకుతోనూ భయంతోనూ వచ్చేసి క్రీస్తు వలె జీవించాలి. जो और डरते हुए कांपते हुए मसीह की वैसे ही उनकी भी आज्ञा मानो। మొదటిది యథార్థమైన హృదయం గలవారిగా కలిగి ఉండాలి. पहली जो बात है मन की सिधाई होनी चाहिए। రెండవది दूसरी बात, యథార్థమైన మనసు కలిగి ఉండాలి. और जो मन की मन सच्चा मन होना चाहिए। మొదటి రాజులు पहला राजाओं की किताब 3వ అధ్యాయము 6వ వచనం. 3 अध्याय 4वां वचन। సొలొమోను ఇలాగ మనవి చేసెను, ఈ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము కనపరచి ఈ దినమున ఉన్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఇక్కడ వచ్చేసి సొలొమోను ఇలా మనం చేసాను. यहाँ पे सुलेमान ने इस तरह
किया, ఈ దాసుడును నా తండ్రి అయినా. तुम्हारा दास जो मेरे पिता। ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ చెప్తున్నాడు? దావీదు మహారాజు గురించి చెప్తున్నాడు. या किसके बारे में कहता है? दाऊद राजा के बारे में कहता है। ఈ దాసుడును నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థ మనసు కలవాడై ప్రవర్తించును. उस समय राजा सुलेमान ने कहा, तू अपने दास मेरे पिता दाऊद पर बड़ी करुणा करता रहा, क्योंकि वो अपने को और तेरे सम्मुख जानकर तेरे साथ सच्चाई और धर्म और मन की सीधाई से चलता रहा। ఇక్కడ ఆయన యథార్థ మనసు కలవాడిగా ప్రవర్తించును. यहाँ पे मन की सीधाई के साथ चला है। నీకు అనుకూలమైన నీ యొక్క దాసుడు బిడ్డగా ఉంటున్నాడు. और तुम्हारा पुत्र भी है। ఆయన సత్యంలో నీతిని అనుసరించి वो सच्चाई और धर्म से యథార్థమైన మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. और मन की सीधाई से चलता रहा। ఇక్కడ మొదటిది వచ్చేసి యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. और पहला मन की सीधाई होनी चाहिए। రెండోది మనం యథార్థమైన మనసు కలిగి ఉండాలి. और दूसरी सही मन धार्मिकता का मन होनी चाहिए। మూడోదిగా మనం చూస్తున్నాము तीसरी बात हम देखते हैं, యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. और धार्मिकता के साथ भक्ति भी होनी चाहिए। ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24-23 एफिसियों के पत्री 4 अध्याय 23 और 24। ఈ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఇక్కడ మూడోదిగా వచ్చేసి యథార్థమైన భక్తి కలిగి ఉండాలి. और तीसरी जो धार्मिकता की भक्ति होनी चाहिए। మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకొనవలెను. अपने मन के आत्मिक स्वभाव में नए बनते जाओ और नए मनुष्यत्व को पहन लो, जो परमेश्वर के अनुरूप सत्य की धार्मिकता और पवित्रता में सजा गया है। మనం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి हमारे पुराने मनुष्य को छोड़कर ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకొని प्रभु यीशु मसीह को पहनकर మనం నూతనపరచబడిన వారిగా ఉన్నాము. हम नए हम बने हुए हैं। మనము దాని యందు నీతియు యథార్థమును కలిగి ఉండాలి. उसमें सत्य की धार्मिकता और पवित्रता होनी चाहिए, భక్తి గలవారిగా ఉండాలి. और भक्ति के साथ हमें रहना है। ఎవరితోటి పోలికగా ఉండాలంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. इसके अनुरूप होना चाहिए कि नए मनुष्य को पहन लेना है, जो परमेश्वर के अनुरूप में है। నూతన స్వభావం అంటే నూతన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ధరించుకొని జీవించాలి. नए स्वभाव प्रभु यीशु मसीह को पहन कर हमें जीवन बिताना है। ఆయన ఏ విధంగా పాపరహితుడిగా ఉన్నాడో इस प्रकार वो पाप रहित है, అలాగే మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఆయన పాపరహితుడిగా జీవించాలి. और वैसे ही प्रभु यीशु मसीह को पहनकर पाप रहित होकर जीवन बिताना है। యథార్థమైన మాటలు కలిగి ఉండాలి. నాలుగోదిగా धार्मिकता की बातें हमारी होनी चाहिए। సామెతలు 23 అధ్యాయము 15-16 नीति वचन 23 अध्याय 15 और 16। నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. నా కుమారుడా, నీ హృదయముకు జ్ఞానము లభించిన యెడల నా హృదయము కూడా సంతోషించును. हे मेरे पुत्र, यदि तू बुद्धिमान हो तो मेरा ही मन आनंदित होगा। నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరింద్రియములు ఆనందించును. जब तू सीधी बातें बोले तब मेरा मन प्रसन्न होगा। మనము దేవుడితో ఏ విధంగా వచ్చేసి సహవాసం కలిగి ఉండాలి. परमेश्वर के साथ कैसे संगतियों में रहना है। మనము ఇతరులతో మాట్లాడినప్పుడు కూడా దేవుని వాక్యానుసారంగా మాట్లాడాలి. दूसरों से बातें करते समय परमेश्वर के वचन के अनुसार बातें करना है। ఈ పెదవులు మాట్లాడేటప్పుడు మంచిగా వచ్చి కాచుకొని మాట్లాడాలి. यदि आप दूसरों से बातें करते समय अपने होठों को संभाल कर बातें करना है, యథార్థమైన మాటలే పలకాలి. और सीधी बातें ही हमें बोलना है। ఇది నా అంతరింద్రియంలో ఆనందించును. దేవుడు ఆనందిస్తున్నాడు మాటలు బట్టి. तब मेरा मन प्रसन्न होता है, तब परमेश्वर प्रसन्न होता है हमारी बातों के द्वारा।
జ్ఞానం కలిగి వచ్చేసి మన హృదయానుసారంగా మాటలు పలకాలి. और हम ज्ञान बुद्धिमानी के साथ अपने मन से बातें करना है. ఐదవది యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. और पांचवी जो बात है धार्मिकता के साथ हमें चलना है. కీర్తనలు 15:1-2 भजन संहिता 15 अध्याय 1 और 2 वचन. యెహోవా అనే గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? ఈ పరిశుద్ధ పర్వతం మీద నిలుచుండదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా రుజువు పలుకువాడే. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? देखिएगा, हे मेरे परमेश्वर तेरे तंबू में कौन रहेगा? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? तेरे पवित्र पर्वत पर कौन बसने पाएगा? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. जो कड़ाई से चलता है और धर्म के काम करता है. మన నాలుకతో కొండిములు ఆడకూడదు. अपने जीभ से चापलूसी नहीं करना है. మనం వచ్చేసి మన చెలికాయని కూడా హాని చేయకూడదు. अपने जो पड़ोसी को भी हम नुकसान नहीं पहुंचाना है. యథార్థమైన మాటలే ఆయన యొక్క గుడారంలో నివసింపగలంటే మనం యథార్థమైన మాటలే పలకాలి. सीधी बातें सच्ची बातें ही हमें उनसे बातें करना है, तब हमारा घर बसता है. అప్పుడు ఆయన నీతిని అనుసరించి యథార్థ హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. क्योंकि जो धर्म पे काम करता है, जो हृदय से सच बोलता है. ఆరోది యథార్థమైన నీతి కలిగి ఉండాలి. और धार्मिकता की नीति होनी चाहिए. సామెతలు 11 नीति वचन 19 20 और 21. యథార్థమైన నీతి జీవదాయకము. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణములకే చేయును. ఇక్కడ యథార్థమైన నీతి జీవదాయకము. देखिए यहाँ पे जो जीवन యథార్థమైన నీతి మనకు జీవం దయచేస్తుంది. क्योंकि धार्मिकता जो धर्म में जो दृढ़ है तो जीवन पाता है. దుష్టు క్రియలు విడవక చేయవాడు తన మరణానికే చేయును. परंतु जो बुराई का पीछा करता है वो मृत्यु का कौल हो जाता है. ఇక్కడ యథార్థమైన నీతి మనము కలిగి ఉండాలి. हम धार्मिकता में दृढ़ रहना जीवन पाना है. ఇక్కడ మూర్ఖ చిత్తులు యెహోవాకు విధేయులు, యథార్థంగా ప్రవర్తించేవారు ఆయన దుష్టులు. जो मन के टेढ़े हैं उनसे यहोवा को घृणा आती है, परंतु वो कड़ी चाल वालों से प्रसन्न रहता है. మనము యథార్థమైన నీతి కలిగి జీవించాలి. हम धार्मिकता के साथ हमें चलना है. దేవుని ధరించుకొని ఉన్నట్లుగా परमेश्वर को जैसे पहने हुए हैं, యెహోవా యథార్థవంతుడు. परमेश्वर धर्मी है. ఆయన యథార్థవంతుల పట్ల ఆయన యథార్థవంతుడిగా ఉంటున్నాడు. और जो धर्मी परमेश्वर है धर्मी लोगों के प्रति धर्मी ठहरता है. ఆయన యథార్థవంతులను బలపరుస్తున్నాడు. वो धर्मी लोगों को वो दृढ़ करता है. ఆయన వచ్చేసి యథార్థవంతంగా ప్రవర్తించే వారికి ఆయన దుష్టులుగా ఉంటున్నారు. और जो कड़ाई से चलते हैं उनसे वो प्रसन्न होता है. ఆయనకి ఇష్టమైన వచ్చేసి మార్గాన్ని మనము వచ్చేసి తెలుసుకొని జీవించాలి. उसका जो उनको बाता है उस मार्ग को जानकर हमें जीवन बिताना है. మనము ఆయన ఇష్టానుసారంగా జీవించాలి. उसके पसंद के अनुसार जीवन बिताना है. ఏడవదిగా వచ్చేసి ఆయన యథార్థమైన త్రోవలు కలిగి ఉండాలి. और धार्मिकता के मार्ग को पाए रहना चाहिए. సామెతలు 23:19 नीति वचन 23 अध्याय 19 वचन. నా కుమారుడా, నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. నీ హృదయమును యథార్థమైన త్రోవయందు చక్కగా నడిపించుకొనుము. నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము. हे मेरे पुत्र तो सुनकर बुद्धिमान हो. మనం వినడం ద్వారా మనకు జ్ఞానం పొందుకుంటున్నాము. सुनने के द्वारा हम बुद्धि हम पाते हैं. దేవుని వాక్యాన్ని వినడం ద్వారా परमेश्वर के वचन सुनने के द्वारा ఆయన వచ్చేసి మాటలు మనము తెలుసుకొని జీవిస్తున్నాము. उसकी बातों को सुनकर हम जीवन बिताते हैं. ఆయన సంఘానికి రావడం ద్వారా उसकी मंडली में आने के द्वारा యథార్థమైన త్రోవలు కలిగి మనము జీవిస్తాము. और धार्मिकता के मार्ग में हम जीवन बिताएंगे. మనం ఏదైనా వచ్చేసి దారి తప్పి తొలగిపోతే यदि हम मार्ग से भटक जाए, ఆయన మాటలు ఆయన మెల్లని స్వరాన్ని మనం విని మనము వచ్చేసి సరైన మార్గంలో నడవగలుగుతాము. उनकी बातों को उनकी दिव्य आवाज को सुनकर हम सही मार्ग में चल पाते నీ हैं. హృదయంలో యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. देखिएगा तुम्हारा जो मन अपना मार्ग सुमार्ग में सीधा चल. ఆయన మాటలు మనము ఆయన వినడం ద్వారా उसकी बातों को सुनने के द्वारा, ఆయన వాక్యం చదవడం ద్వారా उसके वचनों को पढ़ने
మన సరైన మార్గంలో మనము నడవగలుగుతాము. हम सही मार्ग में हम चल पाते हैं। మనం మొదటి చూస్తున్నాము, हम पहले से देखे हैं యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. धार्मिकता का मन होनी चाहिए రెండోది యథార్థమైన మనసు కలిగి ఉండాలి. और उसी प्रकार दूसरी जो बात है धार्मिकता का मन भी होना चाहिए। మూడోది వచ్చేసి యథార్థమైన భక్తి కలిగి జీవించాలి. और तीसरा धार्मिकता के साथ भक्ति होनी चाहिए। నాలుగోది వచ్చేసి యథార్థమైన మాటలు, మనం మాటలు నిజంగా పలికే వారిగా ఉండాలి. और चौथी सीधी बातें हमें बोलनी चाहिए। ఐదోది యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి. और पांचवी सच्चाई के साथ हमें चलना है। ఆరోది యథార్థమైన నీతి కలిగి జీవించాలి. और छठी जो बात है धार्मिकता के साथ हमें चलना है। ఏడోది యథార్థమైన త్రోవలు కలిగి జీవించాలి. और सातवीं धार्मिकता के मार्ग में हमें जीवन बिताना है। ఆఖరిది మనం చూద్దాం, अंत में और देखेंगे యథార్థమైన ఆరాధన కలిగి జీవించాలి. धार्मिकता की आराधना के साथ जीवन बिताना है। యోహాను సువార్త यूहन्ना के सुसमाचार 4:23 चौथा अध्याय 30 वचन। అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అతివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించగలరు. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుతున్నది. परंतु वो समय आता है परिणाम भी है जिसमें सच्चे भक्त पिता की आराधना आत्मा और सच्चाई से करते हैं। అది ఇప్పుడే వచ్చే ఉన్నది. और वो समय अभी है। తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రిని కోరుచున్నాడు. और क्योंकि पिता अपने लिए ऐसे ही आराधकों को ढूंढता है। ఈ విధంగా మనము యథార్థంగా ఆరాధించే వారిగా జీవించాలి. सच्चाई के साथ आराधना करते हुए जीवन बिताना है। ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించాలి. आत्मा और सच्चाई के साथ पिता की आराधना करना है। మనం ఎంతమంది అయితే దేవుడిని వచ్చేసి రక్షణ పొంది ఉన్నామో हम जितने परमेश्वर को उद्धार पाए हैं వారందరూ తప్పకుండా దేవుని ఆరాధించాలి. सब परमेश्वर की आराधना करना है। 24 వచనము, 24 वचन। దేవుడు ఆత్మను ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెను. परमेश्वर आत्मा है और अवश्य है कि इसकी आराधना करने वाले आत्मा और सच्चाई से करें। దేవుడు యథార్థవంతుడిగా ఉన్నాడు కాబట్టి परमेश्वर धर्मी है, इसलिए ఆయన బిడ్డలమైన మనము యథార్థవంతుడిగా జీవించాలి. जैसा परमेश्वर अच्छा है वैसे हम सच्चे होकर जीवन बिताना है। యథార్థవంతులు ఆయన ముఖ దర్శనాన్ని పొందగలుగుతారు. और सच्चे लोग परमेश्वर का मुख का दर्शन में पाएंगे। ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో మనం ఉంటాము. उसके आगमन में उठाए जाने वाले झुंड में हम रहेंगे। అందుకే ఆయన చెప్తున్నాడు యథార్థ హృదయము కలిగి జీవించాలని. इसीलिए सच्चा मन को पहले पे जीवन बिताना है ఆఖరికి మనం యథార్థమైన ఆరాధన కలిగి జీవించాలి. और सच्चाई के साथ हमें सच्चाई के मन के साथ आराधना और जीवन बिताना है। దేవుడు మనకు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుంటూ परमेश्वर ने जो भलाइयाँ की उसे याद करते हुए ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసింది కాబట్టి परमेश्वर ने मेरे जीवन में बड़े काम किया है। మనం ఆయనను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకుందాం. हम आत्मा और सच्चाई के साथ परमेश्वर की आराधना करेंगे। తప్పకుండా అందరూ ఆరాధించుకుని చేసుకుందాం. हम सब परमेश्वर की जरूर आराधना करेंगे। ఆమేన్.